హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి మనకి పెదగోల్కొండ ఎగ్జిట్ నెంబర్ 15 దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి మనకి ఎగ్జిట్ నుంచి మనకి నాగిరెడ్డిపల్లి మీదుగా గొల్లూరు వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ అండి. ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకు ఒక హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ వెరీ నియర్ బై మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంటుందండి. అంటే మనకి బెంగళూరు హైవేకి ఒక 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉన్నామండి ఇక్కడ. ఇది వచ్చేసి మనకి నాగిరెడ్డిపల్లి విలేజ్ పరిధిలోకి వస్తుందండి ఈ ప్రాజెక్టు. మనం ఇప్పుడు ప్రజెంట్ నేను మెయిన్ అప్రోచ్ రోడ్ దగ్గర నిలబడి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి కనెక్టివిటీ రోడ్డు. ఇది వచ్చేసి మనకి ఇది కనపడేది వచ్చేసి ఎంట్రన్స్ పాయింట్ అండి. ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్గా వెంచర్లోకి మనకి అప్రోచ్ రోడ్ అయితే కనపడుతుందండి. మనకి ఎంట్రన్స్ పాయింట్ అక్కడ ఉంటుంది. నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. డీటెయిల్స్ విషయానికి వస్తే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకి 25 ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉందండి. దీనికి ఎక్స్టెన్షన్ కూడా రాబోతుంది. ప్రజెంట్ దీన్ని అయితే 25 ఎకర్స్లో దీన్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ లోపలికి ఎంటర్ అయ్యామండి. చూస్తున్నారు కదా, మొత్తం కూడా డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. ఇందులో మనకి 25 ఎకర్స్ ప్రాజెక్ట్లో మనకు వీళ్ళు ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి. మనకి ఇటు బెంగళూరు హైవేకి కానీ, మనకి అమీర్పేట్ కానీ, లేకపోతే ఇటు మహేశ్వరంకి కానీ, మనసానపల్లికి కానీ వెరీ నియర్ బై ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. ఇందులో మనకి వీళ్ళు ఇచ్చేటువంటి డెవలప్మెంట్స్ విషయానికి వస్తే అన్నీ కూడా 40 ఫీట్ రోడ్డు, 30 ఫీట్ రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజెస్, క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఆల్సో వీళ్ళు ఇస్తున్నారండి. చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా వీళ్ళు ఇస్తున్నారు. ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ చూసుకుంటే పార్క్ ఏరియా అండి. ఇదంతా కూడా పార్కును కూడా చాలా వైల్డ్గా, చాలా బ్రాడ్గా డెవలప్మెంట్ చేస్తున్నారండి. చాలా హై అండ్ ఎమ్యూనిటీస్తో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి నాగిరెడ్డిపల్లి విలేజ్ రెవెన్యూ పరిధిలోకి వస్తుంది. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్ అండి ఈ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ నుంచి మనకి కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా బెంగళూరు హైవేకి కానీ, ఇటు శ్రీశైలం హైవేకి కానీ, ఇటు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి కానీ, మనకి మహేశ్వరం టౌన్కి కానీ చాలా నియరెస్ట్గా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. ఇందులో మనకి మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 250 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి మినిమం ప్లాట్ సైజ్ మనకి 250 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. 250, 300, 350, 400 అండ్ అబోవ్ స్క్వేర్ యార్డ్స్ కూడా ఇందులో అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ మనకి ఒక 60% ప్లాట్స్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి. 40% ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. ప్రాజెక్టు కూడా చాలా క్వాలిటీగా, హై క్వాలిటీతో, మనకి హై క్వాలిటీ మెటీరియల్తో వీళ్ళైతే డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకు వీళ్ళు ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్లో స్విమ్మింగ్ పూల్ అండ్ క్లబ్ హౌస్ దీనికి స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి బెంగళూరు హైవే కంప్లీట్ మన శ్రీశైలం హైవేతో కంపేర్ చేసుకుంటే బెంగళూరు హైవేనే చాలా నియర్ బై ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 26,000 పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నారండి. మనకి ఈస్ట్ ఫేసింగ్ కానీ, కార్నర్ ప్లాట్స్ కానీ కొన్ని ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండొచ్చు. మనకి కనెక్టివిటీ పరంగా, డిస్టెన్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకు ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. బెంగళూరు హైవే అయితే మనకి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని 60 ఫీట్ రోడ్డు మాస్టర్ ప్లాన్, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రోడ్డు కూడా వెళ్ళిందండి. మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ పరంగా చూసుకుంటే మహేశ్వరం దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సిటీ కానీ, లేకపోతే ఇక్కడ మనకి ఏదైతే నాగారం, మనకి నాగిరెడ్డిపల్లి ఈ ప్రాజెక్ట్ నుంచి మనకి నాగారం వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి కొంత ల్యాండ్ ఏదో అది కూడా వీళ్ళు స్మార్ట్ సిటీ, మనకి ఏదైతే మై హోమ్ గ్రూప్ ఉన్నారో వాళ్ళు స్మార్ట్ సిటీ కింద డెవలప్మెంట్ చేస్తున్నారండి. ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ, రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా అవైలబుల్ ఉన్నటువంటి జోన్ అండి ఇది. చాలా కంఫర్టబుల్ ఏరియా. కంప్లీట్ మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా హార్డ్లీ ఇక్కడ నుంచి ఒక 2.5 km డిస్టెన్స్లోనే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అయితే మనకి అవైలబుల్ ఉందండి. ఇందులో అన్నీ కూడా 250 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయండి. ప్రైస్ వచ్చేసి 26,000 పర్ స్క్వేర్ యార్డ్. మనకి క్లబ్ హౌస్ ఇస్తున్నాము. ఎమ్యూనిటీస్ అయితే చాలా హై అండ్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నామండి. చాలా స్టాండర్డ్ మెటీరియల్తో వీళ్ళైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్ కిందకు వస్తుందండి. వీళ్ళు వచ్చేసి మనకు ప్రీవియస్ ప్రాజెక్ట్స్, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే వీళ్ళు చేస్తున్నారు. చాలా ట్రస్టెడ్ కంపెనీ అండి ఇది కూడా. ట్రస్టెడ్ బిల్డర్. ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని ఇంకొక హెచ్ఎండిఏ లేఅవుట్ కూడా ఉందండి. అందులో ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇందులో అయితే ప్రజెంట్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఎవరైనా కూడా మీకు
బెంగళూరు హైవేకి నియరెస్ట్గా కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో కనెక్టివిటీ పరంగా కానీ మనకి అప్రోచ్ రోడ్డు పరంగా కూడా చాలా బెస్ట్ లొకేషన్లోనే ఉంది. అప్రోచ్ రోడ్డు కూడా మనకి రోడ్డు ఫేసింగ్లోనే ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో అది కూడా ఈ ప్రాజెక్ట్ కూడా లోపలికి అంటే ఏం లేదు, మెయిన్ రోడ్డుకే ఉంటుంది. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.